హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియాక్ట్ సిరీస్. నేను మీ ఫ్రెండ్ చరణ్. సో వెబ్సైట్ డిజైన్లో సిఎస్ఎస్ కోడ్ రాయడానికి చిరాగ్గా ఉందా? అయితే ఇమాజిన్ చేసుకో, ఏ సిఎస్ఎస్ కోడ్ లేకుండా డైరెక్ట్గా వన్ వర్డ్తో డిజైన్ అయిపోద్ది. ఈ వీడియోలో చూసేద్దాం ఆ సీక్రెట్ ఏంటో. అదే మన బూట్ స్ట్రాప్. ఈ వీడియోలో మనం చూద్దాం వాట్ ఈస్ బూట్ స్ట్రాప్, హౌ టు యాడ్ ఇట్ ఇన్ రియాక్ట్, వై వి యూజ్ బూట్ స్ట్రాప్ అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వాట్ ఈస్ బూట్ స్ట్రాప్? ఏం టెన్షన్ పడకు, నేను చెప్తా. బూట్ స్ట్రాప్ అంటే ఒక ఫ్రంట్ ఎండ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అంతే. మనకి రెడీగా బూట్ స్ట్రాప్ వాళ్ళు మన కోసం డిజైన్ చేసి వాళ్ళే మన కోడ్ ఇస్తారు. మనం జస్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలి, అంతే సింపుల్. బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లాంగ్ సిఎస్ఎస్ ఫర్ ఎవ్రీ బటన్ ఆర్ కార్డ్, మనం బూట్ స్ట్రాప్ యూజ్ చేసి జస్ట్ వన్ లైన్ క్లాస్తో బ్యూటిఫుల్ డిజైన్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, వై బూట్ స్ట్రాప్? అసలు బూట్ స్ట్రాప్ ఎందుకు? సింపుల్, టు సేవ్ టైం. సిఎస్ఎస్ని స్క్రాచ్ నుండి రాయాల్సిన అవసరం లేదు. To make responsive website quickly, because Bootstrap is already mobile friendly. To get professional UI without advanced CSS knowledge. ఎగ్జాంపుల్, మనం క్రియేట్ చేసిన వెబ్సైట్లో ఫామ్స్, బటన్స్, నావ్ బార్స్ అని సేమ్ లుక్లో ఉంటాయి. సో చూడడానికి ప్రొఫెషనల్గా ఉంటుంది. అందుకే ప్రతి డెవలపర్ ఏదో ఒక టైంలో పక్కా యూజ్ చేస్తారు దీన్ని. బూట్స్ట్రాప్ రియాక్ట్లో ఎలా యాడ్ చేయాలో అది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు దానికి ఒక వెబ్సైట్ ఉంది, రియాక్ట్ బూట్స్ట్రాప్. ఇది ఓపెన్ చేయండి. గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఉంది ఇన్స్టాలేషన్ స్టెప్స్. లైక్ మనం సేమ్ ఇలా ఇక్కడ ఎలా ఉందో అదే ట్రై చేద్దాం. మన కోడ్ ఓపెన్ చేద్దాం. టర్మినల్, న్యూ టర్మినల్. npm create _latest. ఒక ప్రాజెక్ట్ సెటప్ చేద్దాం మనం ఇప్పుడు. బూట్స్ట్రాప్ డెమో యాప్ ఒకటి వేసుకుందాం. రియాక్ట్, జావా స్క్రిప్ట్, నో ఎస్. ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. మనం బూట్స్ట్రాప్ డెమో యాప్. ఇప్పుడు మనం బూట్స్ట్రాప్ ఇందులో యాడ్ చేద్దాం. Ctrl+C. దాని తర్వాత నెక్స్ట్, మనం బూట్స్ట్రాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం రియాక్ట్ RECలో ఉన్నాం, మన ప్రాజెక్ట్ ఫైల్ పేరు. ఇప్పుడు మనం మన యాప్లోకి వెళ్ళాలి. సిడి బూట్స్ట్రాప్ డెమో యాప్. నెక్స్ట్ ఇందులో వెళ్ళాక ఇది కాపీ చేయండి. npm ఇన్స్టాల్ రియాక్ట్ బూట్స్ట్రాప్. ఇక్కడికి వచ్చాక పేస్ట్ చేయండి, ఎంటర్. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాకేజ్ చెక్ చేసుకుందాం. చూడండి, ప్యాకేజ్లో రియాక్ట్ బూట్స్ట్రాప్ ఇన్స్టాల్ అయిపోయింది. రియాక్ట్ బూట్స్ట్రాప్. దాని తర్వాత మనకు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇక్కడ ఉంది కదా, లైక్ ఇంపోర్ట్ బటన్ ఫ్రమ్ రియాక్ట్ బూట్స్ట్రాప్ అని, అది ట్రై చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ మన కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఒక కాంపోనెంట్ లేదా మన app.jsxని రీయూజ్ చేసుకుందాం. RFC, దీంట్లో CSS క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక ఫ్రాగ్మెంట్స్ ఓపెన్ చేసుకుందాం. ఎప్పుడైనా ఇంపోర్ట్ పైన చేయాలి. ఇప్పుడు ఒక బటన్, ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, క్లిక్ మీ ఇక్కడ, లైక్ ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మన సర్వర్ రన్ చేద్దాం.
కాపీ చేయండి. చూడండి నార్మల్గా మనకు క్లిక్ మీ అని ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఒక స్టైల్ ఇద్దాం మనం. క్లాస్ నేమ్ బటన్ డేంజర్ అని, బటన్ టైప్ డేంజర్. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏ కలర్ రావట్లేదు, డేంజర్ అంటే రెడ్ కదా. ఇప్పుడు ఒక కలర్ రావాలంటే మనం ఇక్కడికి బూట్ స్ట్రాప్ లో ఒకటి ఉంటుంది లైక్ ఇది కాపీ చేసి మనం దీన్ని మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ లో లేదా యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో పేస్ట్ చేయాలి. లైక్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన అవుట్పుట్కి వెళ్దాం. చూడండి అది పేస్ట్ చేయగానే క్లిక్ మీ రెడ్ కలర్లో వచ్చేసింది. ఇలా సింపుల్గా. సో ఇది ఇన్స్టాలేషన్ స్టెప్స్. అంటే ముందుగా మనం ఎన్పిఎంతో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ యొక్క లింక్ ఇంపోర్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. అది యాప్ డాట్ జేఎస్ఎక్స్ అప్పుడే మనం ఇచ్చిన స్టైల్ రన్ అవుతుంది. సో మనం ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్స్ చూద్దాం లైక్ కాంపోనెంట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఒక ఫోల్డర్ కాంపోనెంట్స్, అందులో మనకి ఇందులో వీళ్ళు కొన్ని కాంపోనెంట్స్ ఇచ్చారు. లైక్ కాంపోనెంట్స్ వీళ్ళ దాంట్లో వెళ్దాం. మనం ఒక nav bar తీసుకుందాం. nav bar చూడండి వాళ్ళే మనకు ఒక స్టైలింగ్ ఇచ్చి వాళ్ళే మనకు ఒక కోడ్ రాసిస్తారు. మనం జస్ట్ ఆ కోడ్ని రీయూజ్ చేసుకుందాం. లైక్ ఒక డిజైన్ తీసుకుందాం. ఓకే, ఈ కోడ్ కాపీ చేసుకోండి. ఇప్పుడు కాంపోనెంట్స్లో nav bar పేస్ట్ చేసేయండి. దాని తర్వాత ఇది ఉంది కదా, ఇది మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి లైక్ ఎక్స్పోర్ట్ nav bar scroll ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో వెళ్ళి లేదంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఎక్కడైనా ఏం కాదు. ఇప్పుడు nav bar యూజ్ చేసుకుందాం మనం. nav scroll ఎగ్జాంపుల్, nav scroll. ఇప్పుడు చూడండి nav bar లింక్ యాక్షన్ లింక్. లైక్ చూడండి మొబైల్ రెస్పాన్సివ్, చూసారు కదా. సో ఇది ఒక nav bar. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కార్డ్, లైక్ ఇది తీసుకున్నాం, ఒకటి కాపీ చేసుకుందాం. ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం నా కాంపోనెంట్లో. హెడర్ డాట్ జేఎస్ఎక్స్ అని. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేద్దాం ఆ కాపీ చేసిన కోడ్. మనం ఇది రీయూజ్ చేసుకోవాలి. సో యాప్ డాట్ జేఎస్ఎక్స్ చూడండి గో సమ్వేర్ అలా ఇది ఒకటి వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇది ఒక టేబుల్ ట్రై చేద్దాం. కాపీ, కాంపోనెంట్స్లో మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుందాం. టేబుల్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ఎక్స్. కాపీ చేయండి, ఇక్కడ యూజ్ చేసుకుందాం. మళ్ళీ స్మాల్ ఎగ్జాంపుల్, అవుట్పుట్ చూడండి.
రిఫ్రెష్ చేయండి, అవుట్పుట్ వస్తుంది. చూడండి నాకు ఒక టేబుల్ వచ్చింది. ఇలా మనం రివ్యూ చేసుకొని మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇది బూట్ స్ట్రాప్ వల్ల యూజెస్. సో అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మనం ఇవాళ నేర్చుకుంది వాట్ ఈస్ బూట్ స్ట్రాప్, what we use, how to install and import it in React, and last important components. ఇవన్నీ చాలా నేర్చుకున్నాం ఇప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Like, share and subscribe Che Mama.